స్వాత్మతత్వ నిరూపణం. యద్వత్సుఖ దుఃఖానాం అవయవ భేదాః అనేకతా దేహే తద్వదిహాసతి భేదేపి అనుభవ వైవిధ్యమాత్మనా తేషాం. అనుభవ వైవిధ్యమాత్మనాం యేషాం. యద్వత్సుఖ దుఃఖానాం అవయవ భేదాః అనేకతా దేహే తద్వదిహాసతి భేదేప్యనుభవ వైవిధ్యమాత్మనాం యేషాం. చెప్తున్నారు ఇప్పుడు. సుఖము దుఃఖము అన్నటువంటిది ఏకరూపమై, సుఖము దుఃఖం అనేటువంటిది ఒక రూపం అన్నమాట. అయినా అదేమవుతుంది, భిన్న భిన్నమైన అవయముల వలన మనకి కలుగుతూ ఉంటుంది అనుభూతి భేదం చేత. అది ఒక రూపం. సుఖము రూపము, దుఃఖము రూపం. అదేమైంది, ఏకరూపం. అర్థమైందా? అది ఏకరూపమైన భిన్న భిన్న అవయముల వలన కలుగుతుంది. ఏమిటి కలుగుతుంది? మనకు అనుభూతి భేదం వచ్చి మనకు కలిగిన అనుభూతి వల్ల ఒక్కొక్క అనుభూతి సుఖంగా కనబడుతుంది, ఒక్కొక్క అనుభూతి దుఃఖంగా కనబడుతుంది. అయితే మరి వాణి యందు నానాత్వము భాషించు పగిది అదే రూపం ఒక్కటే. అయితే అనుభూతిని బట్టి అంతఃకరణంలోనే కలిగిన అంతఃకరణం ఒకటే రూపం ఉంటుంది. మన అనుభూతిని బట్టి దాంట్లో సుఖం ఒకటి కలుగుతుంది, ఇంకొక అనుభూతిని బట్టి దుఃఖం కలుగుతుంది. కొంచెం సౌండ్ తగ్గించాలి, అది శబ్దం తగ్గుతుంది. కాబట్టి మనకి అంతఃకరణం దాని మీద ఏం లేదు, అంతఃకరణ రూపం అని అంటారు. అంతఃకరణం అనేది ఒక వస్తువు. ఇప్పుడు దాని ఎందుకు కలిగిన అనుభూతి చేత మనకి భేదం కనబడుతుంది. సుఖము లేక దుఃఖము లేనప్పుడు అంతఃకరణ అలాగనే ఉంటుంది. ఈ అనుకూల వృత్తి దాని మీద పడినప్పుడు మనకి సుఖంగా గోచరిస్తుంది, ప్రతికూల వృత్తి దాని మీద పడినప్పుడు దుఃఖంగా గోచరిస్తుంది. అలాగనే ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే అయినను ఆ శరీర భేదము చే కలుగు అనుభవ భేదము చే మనకేమిటంటే ఆత్మ భిన్న భిన్నాలుగా ఉన్నట్టు కనబడతారు. అంతఃకరణం ఒక్కటే, దాని మీద వృత్తి భేదాలు 4 రకాలుగా కనబడుతుంటారు. ఒకసారి మనస్సుగా ఉంటుంది, ఒకసారి చిత్తంగా ఉంటుంది, ఒకసారి అహంకారంగా ఉంటుంది, ఒకసారి బుద్ధిగా ఉంటుంది. కానీ పరిణామం అనేది ఎక్కడ జరుగుతుంది? దాని మీద ఈ వృత్తి భేదం చేత పరిణామం జరుగుతుంది. స్వతహాగా అక్కడ పరిణామం అంతఃకరణానికి లేదు. అలాగనే ఈ భిన్న భిన్నమైనటువంటి ఆత్మ ఒక్కటే అయిపోయినా మన యొక్క అనుభవ భేదం చేత అనేకమైన ఆత్మలుగా మనం భావించుకుంటూ ఉంటుంటాం. ఒక దాంట్లో ఒక ఆత్మని, కానీ ఉన్న ఆత్మ ఒక్కటే. వృత్తి భేదం చేత ఎలాగైతే సుఖమని దుఃఖమని మనం భావించుకుంటున్నామో, ఈ రెండింటికి అతీతుడు సుఖము లేదో దుఃఖము లేదు. అర్థమైంది? కొంతమందికి ఎంత కాఠిన్యమైనటువంటి లేకపోతే ఎంత ఆపద వచ్చినా వాళ్ళ కంటెంట్ నీదే రా. అర్థమైందా? మరి అక్కడెక్కడ పోయింది దీని రూపం? అర్థమైందా? అక్కడెక్కడ పోయింది రూపం? అది ఇప్పుడు రోజు మనకి పేపర్లో వస్తూనే ఉంటుంటే ఎంతమంది పేరు అంతమంది పేరు, మనకేం వస్తుందా? కంటెంట్ వస్తుందా? ఏమీ రాదు. చూడడం అలా చూసి పడేయడం. అబ్బా ఈ నెలకి ఈరోజు ఇంకా 10 మంది ఎక్కువ అనుకుంటాం, అంతే తక్కువ అనుకుంటాం. అందుచేత కిమిదం కిమస్య రూపం కదమిదం ఆసీతముష్య కోహేతు ఇది న కదాపి విచింత్యం చింత్యం మాయేతి ధీమతా విశ్వం.
కాబట్టి కిం ఇదం, ఇదం కిం అంటే ఇదం జగత్తు ఏమిటి, కిం అస్య రూపం దీని రూపం ఏమిటి, కథం ఇదం ఆసీత్ అయితే దీనికి రూపం ఎట్లా వచ్చింది, అముష్య కోహేతు దీనికి కారణం ఏమిటి అన్నటువంటిది మనం ఎక్కువగా విచారణ చేయవలసిన పని ఏమిటి మనకే లేదు. అర్థమైందా? ఎందుకంటే ఇదంతయో మాయేతి ధీమతా విశ్వం, ఇదంతా ఏమిటి మాయా విలసితం, అది ఇదంతా మాయతో కూడి ఉన్నది, మాయ యొక్క విలసితం అంటే ఏంటి విలాసం మాయ ద్వారా. కాబట్టి ఇది విచారించవలసిన పని మనము లేదు. ఒక ముక్కతో చెప్పాడు దీంతో మాయా కార్యం అని. ఇంద్రజాలికుడు అనేకమైన విషయాలని ఆ లోపల సృష్టిస్తాడు. లాస్ట్కి మనం ఏమనుకుంటాం, ఇదంతా ఇంద్రజాలం వెళ్ళే అనుకుంటాం. అనేక రకరకాలైనటువంటి 50 రూపాయలు 100 రూపాయలు సర్కస్కి పోతూనే ఉంటుంటాం. అర్థమైందా? అయితే అవన్నీ మనం చూస్తాం, చూసినాక ఇవన్నీ ఎట్లా ఏం విచారమా, ఇదంతా మాయతో అవుతుందిలే అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తూనే ఉంటుంటారు ఇంద్రజాలంలో. ఎందుకంటే 10 మందికి చూపెట్టాలి. ఇక మామూలుగా ఆ ఇంద్రజాలం అంటే ఈనోటి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దీనికి ఏమిటి అని విచారణ చేస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? ఇక మూలం తెలిసిపోయిన తర్వాత ఇంకెవరు విచారణ చేస్తారు? అది మాయని. అలాగా దంతిని దారు వికారే దారుతిరో భవతి సోపి తత్రైవ జగతి తథా పరమాత్మా పరమాత్మన్యపి జగత్తి నిరోధేత్తే. దంతిని దారు వికారే దారితిరో భవతి, దారు వికారే దంతిని దారితిరో భవతి. ఇప్పుడు మనకి ఒక కొయ్య అంటే ఏంటో కట్టె మంచిది తీసుకొచ్చారు, కర్రని తెచ్చి దాంట్లోనే ఏం చేశాడు, ఏనుగు బొమ్మని చెప్పినారు. అంటే మనం తలుపులో అంటించుకుంటాను కదా, అనేక బొమ్మలు అని చేసుకుంటున్నా, వేరేగా పెట్టుకుంటున్నా ఏనుగు బొమ్మని. అదేం చేసింది, ఇప్పుడు మనకి ఆ కట్టే బొమ్మని మూసివేసి ఏనుగు బొమ్మగా మనకు కనబడుతుంది అన్నమాట. అదేమైంది, ఆ దాని స్వరూపాన్ని మూసివేసింది, పైకి ఆకారాన్ని తీసి మనకి ఏనుగా అనుకుంటూ ఉన్నాం. అది విచారణ చేస్తే ఏమవుతుంది, అప్పుడు కట్టేని తెలిస్తే ఏనుగు అందులో లైవ్ అయిపోద్ది. అర్థమైందా? ఏనుగు రూపం అందులో మన దృష్టిలో లైవ్ అయిపోద్ది. ఇదంతా కట్టలేనయ్యా అని అంటాడు వాడు. విచారణ చేసిన ఇదాకి ఇప్పుడు ఏమంటే ఇదంతా కట్టలే, ఏముంది అందులో ఏం బొమ్మ అంటే, రాత్రిని తీసుకొచ్చాం, రాత్రిలోని బొమ్మ చెక్కాం మనం. ఇప్పుడు రాత్రి బొమ్మ తెచ్చిన తర్వాత నిజంగా రాయనుకుంటున్నావా, రాయనుకోవడం చక్కగా విగ్రహాన్ని చేసి రోజు దాన్ని పూజలో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాత్రిని మరుగుపరిచింది, ఈ రూపం మనకి సత్యంగా గోచరిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఇదంటే ఇదంతా మనకి మట్టి విగ్రహం తెలిసిపోయిందో అప్పుడేమైపోయింది, ఈ రూపం మొదలు లైవ్ అయిపోయా. విచారం చేస్తే మట్టి మీద తెలిసిన తర్వాత రూపం ఏమైంది, ఇది లైవ్ అయింది. అంచేత అది ఏ విధంగా అయితే మనకి కొయ్యి ఏనుగుని చూసినప్పుడు మన ఏనుగు అనుభావం కలుగుతుంటుందో ఆ కొయ్యి అనుభావం మనకి మరుగుపడిపోతుంది. అదే కొయ్యి అనుభావం కలిగేటప్పుడు మనకి ఏనుగు రూపం లయించట్లే. ఈ జగత్ అన్నటువంటిది తదా పరమాత్మ, జగతి తథా పరమాత్మ. ఎప్పుడైతే మనం ఈ జగత్తు గోచరించినప్పుడు ఏమవుతున్నాడు, పరమాత్మ అనేటువంటి వాడు మనకు కనబడ్డవాడు. పరమాత్మ అనేవాడు కనబడలే. ఎక్కడ జగత్తు ఏనుగు రూపమని కనబడినప్పుడు ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ కట్టె మనకి కనబడి, అలాగే ఈ జగత్తు అన్నటువంటిది మనకి కనబడుతున్నప్పుడు మన రూపం మన దృష్టిలో పరమాత్మ. మరి విచారించి ఈ యొక్క వేదాంత విచారణతో మనం విచారించి చక్కగా చూస్తే
అప్పుడేమైంది? ఆ జగత్తే మనకు ఆత్మసాక్షాత్కారం కలిగిన తరువాత ఏమైపోయింది? పరమాత్మ అయిపోయింది. అర్థమైంది? అప్పుడు ఏమైపోయింది? పరమాత్మ. అందుచేత విచారణ అన్నటువంటిది అవసరం. విచారించక ముందు ఇదంతా మనకి జగత్తుగానే గోచరిస్తుంది. విచారణ చేస్తే అంతా పరమాత్మగానే గోచరిస్తారు. ఆత్మమయే మహతి పటే వివిధ జగచ్చిత్రమాత్మనా లిఖితం. ఈ ఆత్మస్వరూపం ఏంటి? మనం ఒక పెద్ద వస్త్రమునందు తనచే చిత్రింపబడినటువంటి రూపాన్ని పిక్కు రూపములతో మనకి కనబడుతుంటారు. మరి కనబడుతున్నటువంటిది ఏం కనబడుతుంది మనకి? ఆ తెర అన్నటువంటిది మనకి బొమ్మ ఎంతో చూస్తున్నామో మనకి తెరభావము ఉంటుంది. ఎప్పుడు విచారణ వచ్చింది, ఎక్కడ వస్తుందో మొదలైతే ఆ తెర అని తెలిసినప్పుడు ఈ బొమ్మభావం అందులో లయమైపోతుంది. అందుకని మనం విచారణ అన్నటువంటిది చేస్తే అప్పుడు యథార్థం, జగత్ అంటే ఏమిటి, పరమాత్మ అంటే యథార్థం మనకి గోచరిస్తుంది అన్నమాట. చిన్మాత్రం అమలం అక్షయం అద్వయం ఆనందం అనుభవారూఢం బ్రహ్మైవాస్మి తదన్యత్ నకిమప్యస్తి నిశ్చయో విదుషా. పండితుల ద్వారా నిశ్చయం చేసింది ఏమిటి అంటే, విచారణ చేసి 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 పండితుల ద్వారా ఏమి నిశ్చయం చేసింది? ఏం చేశారంటే ఉన్నది బ్రహ్మము ఒక్కటే. అందుకనే మనకి త్యాగరాజ సంకీర్తన ఏమంటారు? బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అర్థమైందా? అన్నమయ్య సంకీర్తనలో ఏమంటారు? బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అది అనమాట. ఆయన అన్నీ చూసి చెప్పేసినారు అనమాట. అది ఒక్కటేని ఆ పాటను మనం గట్టిగా పట్టుకుంటే ఇక మనకి సగం అంత వేదాంతం ఉన్నట్టే. అది ఏదో ఒకసారి విని వదిలేసిన పుణ్యమే అది, ఒకటేని బ్రహ్మ అని. అర్థమైందా? అందుకోసమని ఆ ఉన్న మొక్క ఒక్కటే. ఏదో పాటలు ఉంది ఇప్పుడు మనం చెప్పుకునేది, మట్టి కొండనై ఇంకేమిటాయి చెప్తా. అదే అలగన్నుడు బట్టి కొండ అనే పాట ఉంది కదా, అవన్నీ వేదాంతం. కొన్ని పాటలు అప్పుడు పెట్టారు. అలాంటి ముక్కలు గుర్తుపెట్టుకో మనం. అర్థమైందా? అది చేత అంతేలే. చెక్క కొయ్య బొమ్మయ్య మట్టి కొండయ్య. అది ఉన్నది బ్రహ్మము ఒక్కటే. అది ఎలాంటిది? పండిత నిర్ణయం స్వయం ప్రకాశశీలం. అర్థమైందా? అది స్వయంగా ప్రకాశమైనటువంటి, అంటే పరప్రకాశం అది కాదు. అవన్నీ పరప్రకాశాలు కాదు. బ్రహ్మ ఎప్పుడు ఇంకొక ప్రకాశం చేత ప్రకాశించేది కాదు. దాని ప్రకాశం చేతే సమస్తము ప్రకాశిస్తుంది. నిర్మలం, ఇవన్నీ ఆత్మతత్వం అనే మాట. నిర్మలం, మలం లేనటువంటిది. అంటే ఏమిటి? ఏ దోషమో లేనటువంటి, ఏ పాపమో లేనటువంటి, వినాశరహితం. ఇది వినాశమే. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం. వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. భగవద్గీత. తత్తు దానిని అవినాశితి, అది వినాశం లేనిదిగా ఎరుగుము. వినాశం లేని దాన్ని వినాశం కలిగించడానికి ఎవడతారమో అద్వితీయం. అది సజాతీయము, విజాతీయము, స్వగత భేదము లేనిటువంటి, దానికి సమానమైనది లేదు, దానికి భిన్నమైనది లేదు. మనలో ఉన్నట్టు అవయభేదాలు కూడా దానికి లేదు. ఆనందరూపం, ఎప్పుడు కూడా ఆనందంగానే దాని స్వరూపం. సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతం అని చెప్పుకోవచ్చు. అహం
అది చెప్తున్నారు. ఆనందం అనుభవారూఢం బ్రహ్మైవాస్తి. అహం అని మన ఏదైతే అనుభవం, అస్థి అనే అనుభవం ఏదైతే ఉన్నదో నిరంతరం అది ఆరూఢమై ఉంటుంది. ఏమంటారు? అహం అనే అనుభవము, అస్థి అనే అనుభవము అది నిరంతరం. అస్థి ఉన్నది. అస్థి అంటే ఏమిటి? ఉన్నది. అహం అంటే ఏమిటి? నేనే. ఆ ఉన్నది నేనే, ఇంకే నాకంటే భిన్నమో కాదు. ఇది ఆరూఢమై నిలిచినది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క పరమాత్మ కంటే భిన్నమైనది ఇంకొకటి లేనే లేదని పండితులందరూ నిర్ణయం. వ్యవహారస్య దశేయం విద్యా విద్యేతి భేద పరిభాష నాస్త్యేవ తత్వదృష్ట్యా తత్వం బ్రహ్మైవ నాన్యదన్యస్మాత్ అన్నారు. వ్యవహారస్య దశ ఇయం విద్యా అవిద్యేతి చెప్తున్నారు. ఇప్పుడు పారమార్థిక దశ మనం తీసుకొని బ్రహ్మ ఒక్కటని చెప్పుకున్నాం. మరి వ్యవహార దశలో ఏమి? విద్య అవిద్య అనే రెండు తత్వములుగా పేర్కొనుట వ్యవహార దశ అందే. విద్య అవిద్య. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానం. ఇది జ్ఞానము, ఇది అజ్ఞానము అన్నటువంటిది వ్యవహార దశ అందే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి పారమార్థిక దశ అందే వాస్తవంగా రెండు లేదు. వ్యవహార దశ అందే విద్య అవిద్య. ఇప్పుడు రజ్జువునందు మనం సర్పాన్ని చూసినాం, త్రాటి ఎందు. అక్కడ ఒకటి అవిద్య, ఒకటి విద్య. ఏమంట? త్రాటినందు సర్పం మనకి మందాంధకాలంలో కనబడినప్పుడు ఒకటేమైంది? అవిద్య. అంటే ఏమిటది? స్వాస్థ్యం తెలుసుకోకపోవడం. ఒకటేమిటి? విద్య. ఒకటి ఉన్నది, ఒకటే లేనిది. అర్థమైందా? కాబట్టి ఈ లేనిది ఒకటి జ్ఞానం, ఉన్నది ఒకటి జ్ఞానం. ఈ లేనిది అన్నటువంటిది వస్తువు అక్కడ లేకుండా ఉన్నది, విచారించిన తర్వాత లేనిది. కాబట్టి అదేమైంది? అదేమైంది? అది అవిద్య, అది అజ్ఞానం మనకి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువు కనబడకపోతే ఇంకొకటి ఎక్కడైనా ఉంటుందని మనకి నమ్మకమే. అర్థమైంది? ఎక్కడో లేకపోతే ఎవరో ఈ ఇంట్లో పొరుగింట్లో ఆ ఇంట్లో ఇంట్లో ఒక ఇంట్లో ఉంటుందని అది నమ్మకం కాదా? కాబట్టి ఇది అవిద్య కాదు. ఏమంటారు? ఇది అవిద్య కాదు. ఇది ఎందుకంటే వాస్తవంగా ఉన్న వస్తువు మీద ఇంకొక వస్తువు ఆరోపణ చేయలేమా? చేసామా? చేయలే. ఉన్న వస్తువు కనబడలేదు అంతే. ఇప్పుడు ఒక్కొక్క వస్తువు మనకు కనబడదు ఒక నెల తర్వాత మనకి ఆ పుస్తకంలో చూస్తూ ఉంటుంటే ఎక్కడో పెడతాం పుస్తకంలో 100 రూపాయలు 10 రూపాయలు ఎతికెత్తి కనబడే పుస్తకం పడేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా తీసుకుని కనబడేస్తాం. ఇప్పుడేమైంది మరి? అది అవిద్య. అవిద్యగా ఇది విద్యమానమే కానీ అవిద్యమానం కాదు. అర్థమైంది? అది విశేషం. అలాగనే ఇది రజ్జువునందు సర్పం అనేది వ్యవహార దశలో విద్య ఉంది, అవిద్య. అస్థి ఉంది, నాస్తి ఉంది. అస్థి పాము కలదు, విచారిస్తే నాస్తి. పారమార్థిక దశలో ఏమైంది? ఈ రెండు లేవు. పారమార్థిక దశలో వ్యవహార దశలో ఇదంతా మరి ఉన్నటువంటిది ఏకం సత్తు, అద్వితీయం బ్రహ్మ అన్నటువంటి విజ్ఞానం కలిగేటప్పుడు బ్రహ్మ కంటే భిన్నమైన వస్తువే లేదు. కాబట్టి పారమార్థిక దశలో రెండు లేదు. పారమార్థిక దశలో రెండు లేదు. అది వ్యవహార దశలో రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. అది ఉన్నది యథార్థం తత్వం ఒక్కటే. అది బ్రహ్మ, తద్భిన్నమేది లేదు. అంత్యస్యదితి మతం చేతదపి బ్రహ్మైతదస్థితారూపం వ్యతిరిక్తమస్థితాయా నాస్థితయా శూన్యమేవ తత్సిద్ధం.
అస్తి అన్యదితి మతం చేతు అంటే బ్రహ్మ కంటే భిన్నముగా ఎవరైనా ఇంకొకటి ఉన్నది అని తలస్తే అస్తి అన్యదితి మతం అంటే బ్రహ్మ కంటే భిన్నము వేరొకటి ఉన్నది అని ఎవరైనా భావించినట్లయితే ఆ వ్యతిరేక్త వస్తు స్వరూపం ఎట్టిదని చెప్పవలేను. ఆ వ్యతిరేక్త స్వరూపము ఎట్టిదని మనం చెప్పాలి కదా. ఎవరైనా అన్నారు అయ్యా బ్రహ్మ కంటే భిన్నమైనది లేదని ఒకరు అడిగారు ప్రశ్న. పక్కనోడు వచ్చాడు బ్రహ్మ కంటే భిన్నమైనది ఉన్నది అన్నాడు. బ్రహ్మ కంటే భిన్నమైందే ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఆ ఉన్నటువంటిది సద్రూపము బ్రహ్మేణ నిశ్చితము కావున ఇంతకుముందు మన నిశ్చయం ఏమైంది? బ్రహ్మ అంటే సద్రూపము బ్రహ్మ అనుకున్నాం. బ్రహ్మని సత్తా అసత్తా? సత్తు. సత్తు బ్రహ్మ నిశ్చయం ఇప్పుడు మనకి అయిపోయింది, అందులో భేదం ఏమీ లేదు. ఇప్పుడు మరి బ్రహ్మ కంటే భిన్నం ఒకటి ఉన్నది అంటే ఉన్నది అసద్రూపం అని చెప్పాల్సి వస్తుంది. తెలిసిందా? బ్రహ్మము ఎలాంటిది అంటే సత్తా అసత్తా మనం నిశ్చయం చేసుకున్నాం కదా. సత్తు అనేది బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనుకున్నాం కదా. మరి సత్తు బ్రహ్మమైంది కదా. సరే, ఇంకోడు బ్రహ్మ కంటే అతిరిక్తం లేదని ఒకడంటే ఇంకొకటి వచ్చి బ్రహ్మ కంటే అతిరిక్తం ఉన్నది అన్నాడు. ఉంటే ఆ అతిరిక్తమైనది ఇప్పుడు మనం సత్త అవుద్దా అసత్త అవుద్దా? అసత్త అవుద్దా. అతిరిక్తం ఏమవుద్ది? అసత్త. ఎందుకు అసత్తు అంటే ఏది సత్తు అది బ్రహ్మ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఆయన వాదంలో బ్రహ్మ కంటే వ్యతిరేక్తం అనుకుంటున్నది అంటే అది అసత్తు అయింది. అది ఇప్పుడు అసత్తు అంటే ఏమిటి? లేనిదని చెప్పాలి. అప్పుడు ఏమైంది? బ్రహ్మ కంటే భిన్నం ఏమైంది? శూన్యమని సిద్ధమవుతున్నది. బ్రహ్మ కంటే భిన్నం శూన్యమని సిద్ధమవుతుంది. అది ఇప్పుడు బ్రహ్మ కంటే భిన్నం ఏమని సిద్ధమైంది? ఇప్పుడు శూన్యం. బ్రహ్మ కంటే మరి ఇప్పుడు మనం ముందనేది అదే కదా. ఇప్పుడు బ్రహ్మ కంటే భిన్నం ఇంకొకటి లేదని మనం చెప్పినాం. లేదు అంటే శూన్యమే కదా. లేదని శూన్యమే. సరే, ఇంకొకటి వచ్చి బ్రహ్మ కంటే భిన్నం ఉన్నది అన్నాడు. ఉన్నది అంటే ఏమిటి? ఆ ఉన్నది సత్రూపమా అసత్రూపమా? సత్ అంటే ఉండడానికి వీలు లేదు, బ్రహ్మ సత్ అని చెప్పేసినాం. అసత్వం అంటే అదేమైంది? శూన్యమైంది. మరి మనం చెప్పింది అదే అయింది, ఆయన చెప్పింది అదే. అదనమాట తత్వావబోధ శక్త్యా సుస్థితయా బాధితాపి సా మాయా ఆ దేహాపాతం ఏషాం ఆభాత్యాత్మానమపి నిజం విదుషాం. తత్వావబోధ శక్త్యా చెప్తున్నారు. ఇప్పుడు బ్రహ్మవేత్తలైనటువంటి వారికి స్థిరమైనటువంటి ఆత్మానుభవము కలుగుతుంది. బ్రహ్మవేత్తలైనటువంటి వారికి స్థిరమైనటువంటి ఆత్మానుభవం కలుగుతుంది. ఎందుకు అంటే అదే నిష్ఠలో ఉన్నారు కాబట్టి, దీనికంటే అతిరిక్తం లేదు కాబట్టి, అందుచేత అది స్థిరంగా భావం ఉండిపోతుంది. అయితే అటువంటి ఆత్మజ్ఞానుభవం కలిగి దాని మహిమ చేత ఇంకా ఏమిటి? సా మాయా బాధిత. ఇప్పుడు అనుభవం కలిగిన ఈ మాయ ఒకటి ఉంది. ఆ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? తన యొక్క మహిమ ద్వారాగానే మాయ వచ్చింది. మరి ఇప్పుడు ఆ మాయ అన్నటువంటిది ఏమైపోయింది? స్థిరమైనటువంటి బ్రహ్మానుభవం ఎప్పుడైతే కలిగిందో ఆ మాయ ఈయనకి బాధింపబడలే. ఎవరికి? బ్రహ్మవేత్తకి మాయ బాధింపబడలే. అనుభవం లేనటువంటి వానికి బ్రహ్మ కంటే అతిరిక్తం ఇంకొకటి ఉన్నది అనుకునేటప్పుడు ఈ మాయ చేత వారు బాధింపబడతారు. ఇక మాయ బాధింప పని ఇతనికి
ఎందుకు మాయాతీతమైన పరబ్రహ్మమే నేను అని నిత్యం అయిపోయినటువంటి వాడికి మాయ ఇంకేం బాధిస్తుంది? ఇంక బాధించే పని లేదు. ఇక ఇంకేముంది అతనికి? ఇప్పుడు ఆయనకి రెండవది భయమేమీ లేదు. అయితే పూర్వజన్మానుసారంగా శరీరం వచ్చింది కాబట్టి మరి ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఈ ప్రారంభ కర్మఫలభూతం మాత్రం అనుభవించాలి. అదే దుఃఖము కానీ సుఖము కానీ లాభం కానీ నష్టం కానీ ఇవి మనం అనుభవించవలసిందే. అది ఎంతవరకు అనుభవించినా ఆ కర్మఫలభూతం వారి దేహంలో పడిపోయినంత వరకు కూడా ఉంటుంది. మరి ఉంటే ఈ మాయ అనేటువంటిది అందరికీ ఉంటుంది కదా, మరి మాయ అనేది అందరికీ ఉంటుంది. మరి ఆ శరీరం కర్మఫలభూతం అనుభవించినంత వరకు ఈ మాయ ఉన్నదంటే ఆ మాయ ఎలా ఉంటుందో వాళ్ళకి, ఎవరికి? బ్రహ్మనిష్ఠులకు దగ్ధపట న్యాయంలా ఉంటుంది మాయ. మాయ అనేది బ్రహ్మనిష్ఠులకి దగ్ధపట న్యాయంగా ఉంటుంది అన్నమాట. అది చెప్తున్నారు. దగ్ధపట న్యాయము అంటే ఒక కాలిపోతుంది వస్త్రం, కానీ అది అలాగుండి కాలింది కాబట్టి దూరం నుంచి చూస్తే అది వస్త్రంలాగే ఉంటుంది. దూరం నుంచి చూస్తే అదేమిటి, చూసేకి వస్త్రంలా కనబడుతుంది. కానీ అది పట్టుకుంటే ఏమైంది? ఒట్టి బూడిద. అది ఒట్టి బూడిద. బయటికి ఒక త్రాడు ఉంది, అలా కాలింది, అలా ఉండి త్రాడులా కనబడుతుంది, పట్టుకుంటే బూడిద. అదేవిధంగా ఇది కూడా బ్రహ్మనిష్ఠుడి మాయ కూడా దత్తపటము ఏం చేస్తుంది? అది దేనికి ఉపయోగం? ఈ మాయ కూడా ఇంకేమి బాధింప చేయదు. అది ఇది ఉండి ఇక ఆవరణ నాశము కలుగుడిచే ప్రారంధం అనేది ఏమి చేయదు, అది ఎలా అనిపించేస్తాడు. మాయ అనేది ఈ దగ్ధపట న్యాయంగా ఉండిపోతూ ఉన్నది. ఎలాగ ప్రారంధం అనుభవించాలి. అయితే జ్ఞాని కాబట్టి వీటికి నేను సాక్షి అనే భావంతో అనుభవిస్తుంటాను. మనం అందులో లీనమైపోయి అనుభవిస్తుంటాము. వీటికి నేను సాక్షి అని అనుభవిస్తాడు. నాటక రంగంలో వేసేవాడు నేను ఈ వేషానికి సాక్షినే అనే భావము ఆయనకు ఉంటుంది. వేషంలో నటిస్తూ ఉన్న ఈ నటన రూపం ఏదందో దీనికి నేను సాక్షి అని ఆయనకే ఉంటుంది అన్నమాట. వేశాడు ఏదో ఒకటి, ప్రజల్లో పేరు రావాలనో లేకపోతే డబ్బు మనకు వస్తుందని ఆశ్చర్యతో ఏదో ఒక డ్రామాలో హరిశ్చంద్రుడి పాత్ర, రాముడి పాత్ర, ఆంజనేయుడి పాత్ర వేసినాడు. ఇప్పుడు ఆ పాత్ర తగినటువంటిదంతా చేస్తాడు. మరి 10 పాత్రలో ఉన్నటువంటిది మరి చేయాలి కదా, అది ప్రారంధం అన్నమాట. అందులో ఏడ్చినప్పుడు ఏడవాలి, నవ్వినప్పుడు నవ్వాలి. ఈ నవ్వుతాడు, ఏడుస్తాడు. కానీ ఇప్పుడేమనుకుంటాడు? నవ్వు నాది కాదు, ఏడుపు నాది కాదు. నవ్విన సమయంలో కూడా సూక్ష్మంగా ఈ భావం ఆయనకి ఉంటూనే ఉంటాడు. అలాగనే ఈ బ్రహ్మనిష్ఠుని వ్యవహార దశలో ఉన్నప్పటికీ ఈ వ్యవహార దశలు ఎంత చేస్తూ ఉన్నా ఆయనకి నేను సాక్షిని అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సాక్షి అనేవాడు ప్రారంభకర ఫలానుసారముగా సుఖదుఖాలకి లోనైనా ఈ సుఖదుఖాలు నేను సాక్షిని అనుకుంటాడు కాబట్టి ఆయనకి బాధలో ఉండదు. డ్రామా కింద దిగిపోయాడు అనుకో, ఇంకేముంది అంతే. అప్పుడు కూడా నేను కాదనుకున్నాడు, డ్రామా నుంచి బయటికి వచ్చినా కూడా నాకు ఈ సంబంధం లేదనుకున్నాడు. అది అన్నమాట. అది బ్రహ్మనిష్ఠుడు ఈ విక్షేప శక్తి రూపమనేమి.
ఈ ఆవరణ నాశము కలుగుడిచి ఆత్మస్వరూపంలో ఆయనకు ఆవరణ నాశం కలిగిపోయిన ఉన్నప్పుడు తన స్వరూపంలో తాను ఉన్నాడు. ప్రారంభం అనేది అనుభవిస్తూ దీనిని సాక్షిని అనుకున్నాడు కాబట్టి ప్రారంభం ఆయనకి ఏం చేయలేదు. ఇక ఈ మాయా విజృంభితమైనటువంటి జగత్తు కూడా ఆ దట్టపడ న్యాయంగా ఉంది కాబట్టి ఆయనకి ఇంకేమీ లేదు. అది ఏవం ఏష విశేషో విదిషాం పశ్యంతోపి ప్రపంచసారం హృదయాత్మనో న కించిత్ పశ్యేయుః సకల నిగమ నిర్ణీతాత్. సకల నిగమ నిర్ణీతత్వాత్. కాబట్టి నిగమం అంటే ఏమిటి? వేదం. సమస్త వేదాలు విద్వాంసు నిర్ణయించినటువంటిది. సకల నిగమ నిర్ణీతత్వాత్ ఏష విశేషః విదుషాం ప్రపంచసారం పశ్యంతోపి. ఈ ప్రపంచం యొక్క సారాన్ని విదుషాం పండితులైన వారు విశేషంగా చూచినప్పటికీ, అంటే ఏమిటి? విద్వాంసులు ఈ ప్రపంచాన్ని దర్శిస్తూ ఉంటుంటారు విద్వాంసులు. కానీ అందులో ఒక విశేషాన్ని మాత్రం ఉంటుంది విద్వాంసుల దర్శనంలో. ఏముంటుంది అది? వారు విద్వాంసులైనటువంటి వారు ఏ విధంగా ప్రపంచాన్ని దర్శిస్తారు అంటే, శృతివాక్యం చేత ఏది నిర్ధారితమైందో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సృష్టి పూర్వం ఏకమేవాసీత్ అని ఏది నిర్ధారణ అయిందో, ఆ నిర్ధారితమైనటువంటి ఆత్మస్వరూపు కంటే దేన్ని భిన్నంగా చూడాలి. అది వారు దానికంటే ఏది చూడాలి. అప్పుడు ఏమైంది వారికి? ఈ ప్రపంచము బ్రహ్మ కంటే అనన్యముగా, అనన్యం అంటే అన్యము కాదు, అది అనన్యముగా అన్యము కాదని భావన ఉంటుంది. అది అనన్యముగా ఉంటుంది, వాళ్ళకి మిథ్యారూపంగా పొడగొడుతుంది. ఇప్పుడు కట్టెలో ఏనుగుని ముందదే కదా చెప్పుకోండి, కట్టెలో ఏనుగుని చూసిన. ఇప్పుడు కట్టె కంటే ఏనుగు అనన్యమే. ఏమైంది? కట్టె కంటే ఏనుగు అనన్యం అంటే, అనన్యం అంటే వేరు కాదు, అన్యం అంటే వేరు. ఏమంటారు? అన్యం అంటే వేరు. ఏనుగు కట్టె కంటే ఏమైంది? అనన్యమైంది. కట్టెలో ఉంది కదా, ఇప్పుడు కట్టెలో ఏనుగు ఉంది, అన్యం అంటే కట్టె కంటే వేరు ఉండాలి. ఇప్పుడు కట్టెలోనే ఏనుగు ఉన్నప్పుడు ఈ ఏనుగు రూపం అనన్యమా అన్యమా? అది కావాలి. అన్యం కాదు, అనన్యమే. దీంట్లో రూపం ఉంది కదా, వస్తువు కంటే భిన్నం ఉంటే అన్యం, నా అన్యం అన్యం. మీకు అర్థమైంది? ఇది వేరు, ఇది వేరు. దీని మీదే మనం ఈ వాచి ఆకారం చెక్కామనుకోండి, ఇప్పుడు ఈ రెండు వేరుగా ఉన్నాయి కాబట్టి అన్యం అయింది. అయిందా లేదా? ఈ కట్టి అంటే మనకు వాచ్య ఆకారం చెక్తే ఇప్పుడు ఏమైంది? అకేత అన్యం. అనన్యమైనా ఏదైతే మన ఏనుగు బొమ్మ ఇందులో చెక్కామో అది కట్టి కంటే అన్యమో కాదు. ఇప్పుడు మట్టి కొండ చేశాం, కొండ ఇప్పుడు మట్టి కంటే అన్యమా? ఇది మట్టి కంటే అనన్యమా? ఎందుకంటే మట్టే కొండ, మట్టి కంటే భిన్నంగా ఇంకెక్కడా లేదు ఇది. అందుకోసం మనం ఏంటి? అనన్యమైనా అనన్యమైనా ఏ కొండ రూపం ఉందో అది మనకి మిథ్యాభావం. ఏ కొండ రూపం ఉందో అది మిథ్యాభావం. ఎందుకు మిథ్యాభావం? అది కింద పడింది అనుకోండి కొండ, ఏమవుతుంది? అదే లేండి అవుతుంది, మళ్ళీ అది మట్టికే కలుస్తుంది. అలాగనే ఒక ఆ తలుపు ఏందో ఒక ఏనుగు రూపాన్ని మనం అదే కట్టెలో, వేరే కట్టె పెట్టకుండా అదే కట్టెలోనూ చెక్కినా అది దానికంటే ఇది అనన్యమైన మన రూపంలో ఆ తలుపు చెక్క తెచ్చినప్పుడు
ఈ ఏనుగు బొమ్మ లేదు. లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇదేమిటైంది? అనన్యము అయినా మిథ్యాభావం, అనన్యమైనా మిథ్యాభావం. రేపు మనకు ఆ బొమ్మ అవసరం లే, ఇంకో బొమ్మ పెట్టుకొని ఉండే. ఇప్పుడు ఏం చేస్తాం? అది దాన్ని మళ్ళీ చెక్కి తీసేసి దాని మీద ఇంకో బొమ్మ పెడతాం. అలాగనే ఈ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి జగత్తు కూడా అనన్యమే. జగత్తు పరమాత్మ కంటే భిన్నము జగత్తు కాదు, అన్యము కానిది అనన్యం. అయితే అనన్యమైనది మిథ్యారూపంగానే. ఎందుకు? ఇంతకు పూర్వం ఈ జగత్తులే, పరమాత్మకు ఒక్కడే. ఆయన లయం చేసుకున్నప్పుడు ఒక్కడే. మరి ఇప్పుడు ఏమైంది? అనన్య రూపంగా ఉన్న మిథ్యాభావంగా జ్ఞాని తలుస్తాడు. రెండవది వ్యవహారానికి సాక్షిని అనుకుంటాడు. మూడవది ఈ రెండు ఎప్పుడుందో ఆయనకి మాయా ప్రబలితమేమీ ఉండదు, దత్తబీజ భావంగా చూస్తాడు. అందుచేత అది చెబుతున్నారనమాట. మిథ్యారూపం పొడగొడుతుంది. కిం చింత్యం కిమచింత్యం కిం కథనీయం కిమపి అకథనీయం కిం కృత్యం కిమకృత్యం నిఖిలం బ్రహ్మేతి జానతాం విదుషాం. కిం చింత్యం, మరి ఈ విధముగా అనన్యముగా చూస్తున్నటువంటి వారు కిం చింత్యం, సర్వమును బ్రహ్మస్వరూపముగా దర్శించే జ్ఞానులు ఏది ఇంకా విచారణీయమేది? విచారించవలసింది ఇంకేముంది? అవిచారణీయమేది? విచారం చేయకుండా ఉన్నటువంటిది ఏమిటి? విచారింపదగినదేమిటి? విచారింపదగనదేమిటి? ఏది? ఏదైనా విచారణ చేశామంటే ఒకటి వేరు చేయాలి, అప్పుడు విచారణ. వేరు చేస్తే కదా విచారణ. ఒకే రూపంలో ఉన్నదని విచారణకు అవసరం లేదు. కోర్టులో వేశారు, విచారణ చేయాలి, అది రెండు పక్షాలు అయినాయి. కొంతమంది అందుకనే ఏం చేస్తారు, మళ్ళీ ఏదో తప్పు చేసి మేము కోర్టులో వేసుకున్నా తెలియక అని అంటారు. ఇప్పుడేమైంది? విచారణీయ లేదు. ఎందుకు? ఏకంగా ఉన్నప్పుడు విచారణ లేదు, ఇప్పుడు భిన్నంగా ఉన్న చేత విచారించదగినది విచారించరానిది, అంతే కదా. ఏమంటారు? ఇప్పుడు భిన్న భిన్న స్వరూపం నుంచి అక్కడ విచారించి వచ్చింది, 4 రోజులు పోయిన తర్వాత ఏమిటి? ఏం లేదండి, ఇలా ఆడికేం పోయింది, పొరపాటు గిరపాటు ఫీజుకి అర్థం కాదు, డబ్బులు వెళ్ళి మిగిలి తేవాలి. మనం పొరపాటు అనుకున్న పొరపాటు లేకపోయినా పొరపాటు అంటే సరే రైట్, నీ పొరపాటు నేను ఉంచుకో చెప్తాను. అలాగనే ఇప్పుడు సర్వమును బ్రహ్మస్వరూపంగా దర్శి జ్ఞానులకు ఏది విచారణీయం, ఏది అవిచారం. ఇక చెప్పదగినది ఏమిటి, చెప్పకూడదు ఏమిటి? చెప్పకూడనిది లేదు, చెప్పదగినది లేదు, చేయదగినది లేదు, చేయరానిది లేదు, చేయకూడనిది లేదు. అంటే చేయకూడనిది ఏం చేసినా పర్వాలేదని కాదు ఇక్కడ. చేయకూడనిదే లేదంటే ఏం చేసినా పర్వాలేదు, కొంతమంది మళ్ళీ తీసుకుంటారు, అది కాదు. నిఖిలం దృశ్య విశేషం దృగ్రూపత్వేన పశ్యతాం విదుషాం బంధోనాపి న ముక్తిర్న పరాత్మత్వం న చాపి జీవత్వం. నిఖిలం దృశ్య విశేషం దృగ్రూపత్వేన పశ్యతాం విదుషాం బంధోనాపి న ముక్తిర్న పరాత్మత్వం న చాపి జీవత్వం. దృశ్య విశేషం నిఖిలం, ఈ దృశ్యమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి ఏదైతే విశేషంగా కనబడుతున్న ప్రపంచమంతయు దృగ్రూపత్వేన విదుషాం పశ్యతాం. విదుషాం
పండితుల దృష్టిలో దృగ్రూపత్వేన. ఇక ద్రష్ట, దృక్ అంటే ఎవరు? చూచేవాడు, ద్రష్ట అన్నమాట. ఇక ద్రష్టురూపత్వేన అంటే ఆత్మ యొక్క స్వరూపముగానే దర్శిస్తున్నటువంటి విద్వాంసులకు అథవా జ్ఞానులకు బంధించినది ఏది లోకంలో. దృశ్యము దృగ్రూపముతో చూస్తే బంధన, దృశ్యము దృక్రూపంతో. దృక్ అంటే ఎవరు? చూచేవాడు పరమాత్మ. ఆ రూపంతో చూస్తే వీడికి బంధం ఏమి? బంధోనాపి ముక్తిర్నః. ఇక వారికి బంధము లేదు, మోక్షము లేదు. వారికి బంధోనాపి న ముక్తి, బంధము లేదు, మోక్షం లేదు. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే చెప్పాలి మరి. పునర్జన్మ. పునర్జన్మానికి పునర్జన్మ లేదు. మరి పునర్జన్మ లేకుండా ఉండాలంటే అజ్ఞానాన్ని ఉంచుకోవాలా, ఊటుకోవాలా? అజ్ఞానం అంతవరకు పునర్జన్మ వదలాలి. పునర్జన్మ ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడు లేదో పునర్జన్మ ఉండాలి. అందుకే ఇప్పుడు ఏమి మనం వదలాలి? అజ్ఞానాన్ని వదలాలి. అజ్ఞానాన్ని, అహంకారాది దేహాంతాన్ బంధానజ్ఞాన కల్పితాన్. కాబట్టి స్వస్వరూపావబోధేన మూర్తిమిచ్చ ముముక్షుత. అహంకారాది దేహాంత అంటే 24 తత్వములతో కూడినటువంటి అహంకారం మొదలు దేహం లాస్ట్ వరకు ఉన్నటువంటిది ఏదో ఉంది, ఇదంతా బంధాన్ అజ్ఞాన కల్పిత. అజ్ఞానం చేత కల్పింపబడి ఉన్నది. ఇప్పుడు ఎలాగా స్వస్వరూపావబోధ ఇప్పుడు ఇది కలిగిందో ఈ అజ్ఞానం విడిచిపెడతాం. అది ఇంకా అదే కాదు, ఆయనకి పరాత్మత్వం నచాపి జీవత్వం. జీవత్వం లేదు, పరమాత్మ భావం కూడా లేదు. జీవత్వం లేదు, పరమాత్మ భావము లేదు. ఎవరికి? జ్ఞానికి. ఈ దృశ్యరూపమనంతా దృక్రూపముగా చూసినటువంటి జ్ఞానికి. అసకృత్వ అనుచింతితానాం అవ్యాహతతర నిజోపదేశానాం ప్రామాణ్య పరమసీమ్నాం నిగమనమిదమేన నిఖిల నిగమానాం. అసకృతు అనుచింతితానాం. అసకృత్, సకృత్ అంటే ఒక్క పర్యాయం. సకృదపి మురారి భజన, ఒకసారైనా ఆ మురారి భజన చేస్తే ఏమే మోక్షం. అసకృత్ అంటే ఏమిటి? అనేక సార్లు, అంటే 10 సార్లు మాటి మాటికి. అనుచింతితానాం ఏమిటి? అనుచింతానాం నిజ ఉపదేశానాం. ఏదైతే మనం చక్కగా శ్రవణం చేశామో, ఆ శ్రవణం చేసిన మననం చేశామో, ఆ శ్రవణ మననాల ద్వారా అసకృత్తు అంటే అనేక మార్లు పరిశోధింపబడింది అయి ఉండాలి. పరిశోధించాలి అనేక సార్లు. ఏది శ్రవణం చేశామో, ఏది మననం చేశామో దాన్ని అనేక సార్లు పరిశోధన మనం తెచ్చుకోవాలి. కొన్ని లౌకిక ప్రమాణాదులచే పరాహతములు కానీ సదుపదేశములతో ఏది పరిశీలన చేశామో వాటిని కొంతమంది లౌకిక ఉదాహరణతో ఖండించిస్తారు. నువ్వు పరిశోధన చేసింది ఏమీ లేదు. లౌకిక ఉదాహరణతో ఖండించిస్తారు. ఆత్మ ఒక్కడే ఇన్ని పనులు చేయగలడా? శరీరంలో ఒక్కొక్కడు ఒక పని చేస్తాడు అన్నాడు అనుకో, సందేహం వచ్చింది. ఏది నిత్యం చేశాడా? ఆయన ఒక్కడే ప్రకాశం చేయిస్తాడా? ఒక దీంట్లో ఒక్కొక్కింట్లో ఒక దీపం పెడితేగా వెలుగుతున్నది. ఒక దీపం ఇంట్లో పెడితే అన్ని దీపాలు వెలిగిపోతాయా? ఇప్పుడు దేవుడికి వాడి మొగం తిరుగుతుంది. ఒక దీపం ఇంట్లో పెడితే
వీడి ఉదాహరణ ఇలాగుంటుంది అన్నమాట. ఈదులో ఉండి ఇళ్ళలో వెలిగితే సరిగ్గా అంటాడు. వాడికి ఇంకే ఉదాహరణ దొరుకుతుంది. అయ్యా చెప్తాడు, ఒక ఇంట్లో దీపం కాదు ఇక్కడ కావాల్సింది. సూర్యుడు ఒక్కడే ప్రపంచం అంతా వెలిగిస్తుంటాడు. వీడి సామాన్య ఉదాహరణ తీసుకొని వీడిని చించాన్ని ఏం చేస్తాడు? ఖండిస్తాడు. దృష్టాంతం అన్నటువంటిది సూర్యుడు ప్రకాశమానం ఎలాగైతే ఉందో సమస్త హృదయాల్లో అదే విధంగా ఏమి ప్రకాశమానం అది చెప్తున్నారు. శ్రవణాదుల ద్వారా పలుమారు పరిశోధింపబడి ఈ లౌకిక ప్రమాణాలచే పరాహతం, తన నిశ్చయం ఒకటి ఉంది. ఆ నిశ్చయాన్ని తొందరగా పరాహతం చేయకూడదు. అది ఎలా ఉండాలి? సదుపదేశములతో అభివృద్ధి చెందాలి. ఏదో కుయుక్తులైన ఉపదేశములతో ఒక నిశ్చయాన్ని కిందకి దిగజారడం ఎప్పుడూ చేసుకోకూడదు. అందుకే మేధావి మనము ఇంకో దగ్గర తెలుసుకున్నప్పుడు శాస్త్రము ఇంతకుముందు విన్నది మన అనుభవము ఈ మూడింటిని ప్రకాశింపచేసినదే వ్యతిరేకం లేకుండా ఉందా లేదా అని ముందు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? చక్కగా ప్రకాశమానమై స్వస్వరూపానికి అతిరిక్తంగా కాకుండా జ్ఞానాన్ని పొందుతాం. ఇది బోధిత సగురునా శిష్యో హృష్టః ప్రణమ్య తం పదయోః స్వానుభవ సిద్ధమర్థం స్వయమేవ అంతర్విచారయామాస. ఇది బోధితః సగురునా శిష్యః. ఇట్లో శిష్యుడు ఆచార్య చేత చక్కగా ప్రబోధింపబడి బావుగా బోధను పొందినవాడి. ఇంకెలా ఉండాలి? సంతుష్టుడై సంతోషము పొందినవాడి. ఇదంతా విన్నాడు ఎవరు? శిష్యుడు. విని ఇక మహా సంతోషం అయిపోయాడు. అయిపోయి ఆ గురువు యొక్క పాదాలకి ప్రణమిల్లి చక్కగా సాష్టాంగ నమస్కారాన్ని చేసి స్వానుభవారూఢమై భాషించుచు ఇట్లాగా ఇప్పుడు తనకి అనుభవ సిద్ధములో ఈ సర్వం కల్విదం బ్రహ్మ కంటే భిన్నమైనది లేదు అన్నటువంటి ఆచార్యోపదిష్టార్థం ఇప్పుడు తాను స్వయంగా విచారణ చేసుకుంటాడు. మొట్టమొదటి వినాలి, వీటి తర్వాత తనలో తనకు సిద్ధమైన తర్వాత విచారణ చేసుకుంటూ నిశ్చయం చేసుకుంటాడు. నిత్యం అక్కడ అయిపోయింది, ఇప్పుడు తనకి నిత్యం కావాలి. అందుచేత ఇటువంటిది అజరోహం అక్షరోహం ప్రాజ్ఞోహం ప్రత్యేగాత్మబోధోహం పరమానందమయోహం పరమశివోహం భవామి పరిపూర్ణ. ఇప్పుడు ఆయనకి ఏమైంది? పరోక్షముగా ఇదంతా విన్నాడు. ఇప్పుడు అపరోక్షంలో తాను చెబుతున్నాడు, అజరోహం నేనెవడను, జరామరణములో లేనివాడు. అక్షరోహం నాశము లేనివాడు. ప్రాజ్ఞోహం నేను చక్కగా తెలుసుకున్న వాడు. ప్రత్యేగాత్మబోధోహం దేహేంద్రియములకు సాక్షిభూతమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మనే నేను. పరమానందమయోహం ఆ పరమానంద స్వరూపుణ్ణే నేను. పరమశివోహం భవామి పరిపూర్ణ ఆ పరిపూర్ణమైన పరమశివుడును నేనే అని. ఇది అపరోక్షానుభవమైన చింతన, అపరోక్షానుభవ చింతన. ఆద్యోహమాత్మభాజాం ఆత్మానందానుభూతిరసికోహం ఆబాలగోపమఖిలీరహమిత్యనుభూయ మాం మహిమామహం. నేను ఆద్యోహం ఈ శరీరము ధరించిన వాళ్ళందరికీ కూడా నేనెవరినో ఆద్యుడిని, మొట్టమొదటి వాడు.
ఎందుకు సృష్టి పూర్వం ఏకమేవాసీత్ అని ఏదైతే వాక్యం ఉందో ఆ తర్వాత కానీ శరీరాలన్నీ సంకల్ప మాత్రం జరించినాయి కాబట్టి ఈ సంకల్పం ముందు ఏదైతే ఉందో ఆయాద్యమైనటువంటి ఇంకా ఆయన మొట్టమొదటి హిరణ్య గర్భాది రూపాన్ని సృష్టించాడు కాబట్టి ఈ దేహాదాలు హిరణ్య గర్భ స్వరూపుణ్ణే నేను అని ఆత్మానందానుభూతి రసికోహం ఇంకా నాకున్నటువంటి ఆసక్తి ప్రీతి రసికత్వం ఎక్కడంటే ఆ ఆత్మానంద భావమే దానిందే నేను రసికుడు ఇత్యనుభూయం ఇత్యనుభూయం ఏవైతే చెప్పుకున్నామో అట్లే అందరిచే ఏమి అహం అని అనుభూతమవుతుండే స్వయం ప్రకాశ శక్తి నేనే అందరి చేత అందరి దేహాల ద్వారా అహం అహం అని ఏదైతే ఆబాల గోపాలం అందరి చేత ప్రకాశితమవుతుందో నేనని ఆ స్వరూపము ఎవరో నేనే ఇహపర సుఖ విముఖోహం నిజశోక బోధానుభూతి భరితోహం ఇతిమతి దూరతరోహం భావేతర సుఖ నిసక్త చిత్తోహం అంటున్నారు. ఇహ పర సుఖ విముఖోహం ఇహలోక సుఖాన్ని లేనివాడు, పరలోక సుఖాన్ని లేనివాడు, ఆత్మానందో పరిపూర్ణ స్వరూపమునే కానీ నేను ఈ రెండింటినీ విరక్తుడును అనే మతికి దూరుడును. ఏమర్థమైంది? ఇహలోక పరలోక సుఖములు నేను విరక్తున్న అన్నటువంటి మతికి ఏ బుద్ధి కొందో దానికి కూడా నేను దూరుడు, దీనికి కూడా నేను దూరుడును. భావాతీతమైనటువంటి నిత్య సుఖమున సంలగ్నమైన చిత్తము కలవాలి. ఈ భావాతీతం ఏది భావిస్తూ ఉన్నదో మనస్సు దానికి అతీతం. సయేష నేతి నేత్యాత్మ ఈ భావములన్నీ కూడా ఇది కాదు ఇది కాదని చెప్పినటువంటి ఏది కాదు అని దేని ద్వారాగా చెప్తున్నావో అది నేను. ఈశోహమీశ్వరాణం ఈర్ష్యాద్వేషానుసంగరహితోహం ఈక్షణ విషయమతీనామీక్షిత పురుషార్థ సాధన పరోహం. ఈశ్వరోహం ఈశ్వరాణం ఈశ్వరః ఈశ్వరాణం ఈశః ఈశ్వరులకు నియామకుడు. ఎవరైతే లోకములో లోకం పాలించినటువంటి వారు పాలకులు ఎవరున్నారో, ఎక్కడైతే మనుష్యులకు రాజు, దేవతలకి ఇంద్రుడు, అలాగనే బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడు, శివలోకానికి శివుడు, విష్ణులోకానికి విష్ణు, ఈ అధిపతులందరూ ఎవరు? ఈశ్వరులు అనమాట. వీళ్ళందరికీ నేను ఈశః నియామకుడు, వీళ్ళందరికీ నేను నియమించేవాడు. ఈర్ష్యాద్వేషములతో సంబంధము లేనివాడను. ఈర్ష్య ఉంటుంది, ద్వేషం, కానీ నేను మాత్రం వాటికి సంబంధం. పరమేశ్వర దర్శన లాలసులకు, ఎవరైతే పరమేశ్వర దర్శనాన్ని అందులోనే లాలసత్వం కలిగి ఉంటారో వారికి ఆ పురుషార్థాన్ని నేను చక్కగా సమకూర్చి వసగవాలి. పరమ పురుషార్థాల్లో 4 పురుషార్థుల్లో పరమ పురుషార్థాన్ని కోరేవారికి దానికే నేను సమకూర్చేవాడు. ఉదయోహమేవ జగతాముపనిషదుద్యానకృత విహారోహం ఉద్వేల శోక సాగర బాడవ ముఖ హవ్యవాహనాచ్చిరహం. ఉదయ అహమేవ జగతాం ఉపనిషత్ ఉద్యానకృత విహారోహం. ఉపనిషత్తులని ఉద్యానవనములందు నేను విహరించినవాడు. ఉపనిషత్తులన్నీ ఎవరికో చెబుతున్నాయి, ఆయనకో చెబుతున్నాయి కాబట్టి ఆ ఉద్యానవనంలో నేను విహరించినవాడు అని మన జ్ఞానం కలిగినాక. ఇప్పుడే కాదు, లోకముల సృష్టి కొరకు సృష్టికర్తను అది అని ఈ విధంగా ఉప్పొంగు శోక సముద్రమునందు అంతర్లీనమయ్యుండి బడవాగ్ని ముఖ వినిర్గత వన్హి జ్వాలయను నేను.
ఏదైతే శోక సముద్రం ఉంటుందో ఆ శోక సముద్రంలో బడబాలనమైనటువంటి అగ్నిలాగా ఏదైతే వినిర్గితమయో నా కోపతాపాలు ఉంటాయో ఆ వన్హిజ్వాలలకు నేను సాక్షినే కానీ వేరే అన్నటువంటి కారణంగా మనకి చక్కగా ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మనకి నిశ్చితం అవుతుంది, చింత అనేది పోతున్నది, ఆనందం అనేది ఉదయం అవుతున్నది. ఆనందో బ్రహ్మేతి చేతందరం ఇటువంటి స్థితికి సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజరినట్ల గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.